హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. సీజన్ 2కి అంత హిట్ కాలేదు. అయితే సీజన్ 2 కొంచెం బోరింగ్ ఉంది అని ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. కాబట్టి సీజన్ 1 హిట్ అయింది కాబట్టి దాంతో కంపేర్ చేస్తున్నారు. అయితే సీజన్ 2లోకి సీజన్ 1 కంటెస్టెంట్స్ని తీసుకురాబోతున్నారు. అందులో నిఖిల్, అమర్దీప్ అండ్ విష్ణుప్రియ అయితే వస్తున్నారు. అయితే వాళ్ళు ఏదో ప్రమోషన్స్ వైల్డ్ కార్డ్స్ లాగా వస్తలేరు, కానీ వాళ్ళు గేమ్స్ సీజన్ 2 టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి వీళ్ళు ఏం చేస్తుండ్రంటే వీళ్ళని తీసుకొస్తుండ్రు గేమ్స్ ఆడిపించడానికి. సీజన్ 1లో హిట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొస్తారు. వాళ్ళు సీజన్ 2 కంటెస్టెంట్స్తోనైతే గేమ్స్ ఆడిపిస్తారనమాట. అలా వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ అయితే పెంచుకుందామని వాళ్ళు చూస్తుండ్రు. అయితే నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఆ షో చాలా హిట్ అయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తను రీసెంట్గా వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, విష్ణుప్రియతో కవర్ సాంగ్, వెబ్ సిరీస్, వేరే లెవెల్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చాలా బిజీగా ఉన్నాడు. అయితే తను చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ్గా అయితే ఎంట్రీ ఇచ్చాడనమాట అప్పుడు. అయితే తర్వాత కథలో ఆయనకి ఏసీపీ విజయ్ పాత్ర అవసరం లేకపోయేవారికి తనైతే ఈ వెబ్ సిరీస్లో బిజీ అయిపోయాడు నిఖిల్. అయితే ఇప్పుడు మళ్ళా స్టోరీలో ఏసీపీ విజయ్కి సంబంధించిన పాత్ర ఎంటర్ కావాల్సి ఉందన్నమాట. అయితే స్టోరీకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక 5 to 6 ఎపిసోడ్స్ అయితే మనకు రాబోతున్నాయి. మళ్ళీ నిఖిల్, కావ్యాని ఇద్దరు కలిసి మనం చూడొచ్చు. వాళ్ళిద్దరు కలిసి 5 to 6 ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ వీక్లో ఇక నిఖిల్ షూటింగ్ అయిపోయింది, మనకు టెలికాస్ట్ అవుతుంది. అయితే ఏసీపీ విజయ్ పాత్ర ఉంది కాబట్టి నిఖిల్ అయితే చిన్ని సీరియల్లోకి అయితే మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు క్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలో కూడా నిఖిల్ని తీసుకొస్తున్నారు. అయితే నిఖిల్, కావ్య ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నారు. వాళ్ళది ఏ న్యూస్ పెట్టినా వైరల్ అయిపోతుంది. నిఖిల్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తనకు సంబంధించిన పోస్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో అప్డేట్ చేస్తూ ఉంటాడు నిఖిల్. అయితే కావ్య తను చిన్ని సీరియల్లో బిజీగా ఉంది. కావ్య ఈటీవీలో ఒక సీరియల్ సైన్ చేసిందని న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సెప్టెంబర్లో బిగ్ బాస్ 9 స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఎట్లయినా బిగ్ బాస్ యాజమాన్యం ఒక లేడీ కంటెస్టెంట్స్ని విన్నర్ చేయాలనే చాలా పట్టుదలతో ఉందట. కాబట్టి ఎక్కువ బాగా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ని అయితే తీసుకురావాలనుకుంటున్నారు. అందులో కావ్య నెంబర్ 1, తర్వాత తేజస్విని గౌడ, తర్వాత దేబ్జాని మోదక్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఎవరైతే యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యారు, వాళ్ళ చుట్టూ బాగా ఇది ఉంటుందో వాళ్ళని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు కావ్య, నిఖిల్ అయితే వాళ్ళిద్దరూ కలిసి చిన్ని సీరియల్ చేయబోతున్నారు, కానీ కావ్య నిఖిల్ని ఇంకా క్షమించినట్టు లేదు. పెద్ద నిఖిల్ ఎంత ట్రై చేసినా కూడా నిఖిల్కి అవకాశం ఇస్తలేదు కావ్య. ఫ్యాన్స్ అయితే ఇంకా వెయిట్ చేస్తుండ్రు నిఖిల్, కావ్య కలవాలని, వాళ్ళిద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ చేయాలని, వాళ్ళు కలిసి ఉండాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చాలా అయితే న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే కావ్య వాళ్ళ పేరెంట్స్ కూడా రీసెంట్గా ఏం న్యూస్ అంటే కావ్య వాళ్ళ నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ నిఖిల్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే నిఖిల్ చాలా డల్ అయిపోతుండట, ఎవరితో ఎక్కువ మాట్లాడతలేడు, ఒక రూమ్లో కూర్చొని ఉంటుండు. అయితే ఈయన ఇది ఇలా చెప్తే అన్న కావ్య కొంత రియాక్ట్ అవుతుందేమో అని వాళ్ళు నిఖిల్కి అయితే పెళ్లి చేద్దామన్న ఆలోచన ఉన్నారని ఇదొక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ నిఖిల్, కావ్య గురించి అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే రకరకాల రూమర్స్ని క్రియేట్ చేస్తుండ్రు. వాళ్ళు కలిసిండ్రని, హల్దీ ఫంక్షన్ అని ఎన్నెన్నో రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. అయితే ఏ రూమర్ నిజమైతే బాగుండైతే అని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండ్రు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారని. ఈ కావ్య కొంచెం పెద్ద మనసు చేసుకొని నిఖిల్ని క్షమిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరు చాలా ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఏ సీరియల్ చేసినా, ఏ వెబ్ సిరీస్ చేసినా, ఏ షోలోకి పోయినా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆ షో. చూడాలి మరి. ఇక ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో అయిపోయింది బిగ్ బాస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 months అయింది. కావ్య ఇంకా రెస్పాండ్ కాలే. ఏమో ఫ్యూచర్లో అయినా మా మనసు మార్చుకొని నిఖిల్తో కలవచ్చు.